హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సుమచిత్రాలు. నా పేరు సుమేధ. ఈరోజు నేను ఒక DIML బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. నేను ఇలా లాంగ్ ఫార్మాట్ తో యూట్యూబ్ వీడియో పెట్టడం చాలా తక్కువ, బట్ ఈ రోజు ఇది చేయడానికి ఒక వెరీ స్పెషల్ రీజన్ ఉంది. అదేంటంటే ఫైనలీ నా ఛానల్ కి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. For me personally, it's a huge thing. ఇన్ని డేస్ వీడియోస్ రీచ్ అయినా అవ్వకపోయినా అలా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని, మోస్ట్లీ రిగార్డింగ్ కుకింగ్, DIML ఎక్సెట్రా షార్ట్స్ లోనే. బట్ ఫైనల్లీ ఈ నంబర్ చూసి కొంచెం మోటివేషన్ వచ్చి లాంగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. యూజువల్లీ నా డే ప్రిటీ బేసిక్ గానే స్టార్ట్ అవుతుంది, బట్ టుడే నేను కొంచెం ప్రొడక్టివ్ గా ప్లాన్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఆఫీస్ ట్రిప్ లో ఉన్నారు, సో మార్నింగ్ అసలు ఏమీ లేకుండా ఐ స్టార్టెడ్ మై డే అ లిటిల్ లేట్. ఇందాకే ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్ తీసి బయట పెట్టేశాను. వెదర్ కూడా చాలా రెయినీగా ఉంది, సో బాడీ కూడా ఇంకా స్లీపీ ఫీలింగ్ ఉందన్నమాట. ఆ స్లీపీనెస్ నుంచి బయటపడడానికి కాఫీ చేసుకుంటున్నాను. మా ఇంట్లో కాఫీ ఇస్ లైక్ అ స్మాల్ రిచువల్. వి యూజువలీ బై కాఫీ బీన్స్ డైరెక్ట్లీ, ఇంకా గ్రైండ్ చేసుకొని ఇంట్లోనే చేసుకుంటాం అనమాట ఫ్రెష్ పౌడర్ ని. ఆ కాఫీ పౌడర్ ని పాడ్ లో వేస్తే ఎస్ప్రెసో మెషిన్ లో నుంచి మన డికాక్షన్ లా వచ్చేస్తుంది. దాంట్లో మనం రెగ్యులర్ గా మిల్క్ ఇంకా షుగర్ యాడ్ చేసుకుంటే మనకి ఫిల్టర్ కాఫీ ఫీలింగే వస్తుంది. డైలీ కాఫీ తాగాలనే మ్యాండేట్ ఏం లేదు, కానీ నాకు ఒకవేళ చేసుకుంటే మాత్రం ఇలా హాయిగా కూర్చొని ప్రశాంతంగా తాగితే కానీ నాకు ఆ ఫీలింగ్ రాదన్నమాట. ఇలా ఏ రోజైనా కుదరకపోతే ఐ జస్ట్ స్కిప్ ఇట్. తర్వాత కొంచెం క్లీనింగ్ వర్క్ ఉండింది. బాత్రూమ్ కౌంటర్ టాప్స్ అవి క్లీన్ చేసుకున్నాను. ఆనెస్ట్లీ అవి రికార్డ్ చేయాలని అయితే అనిపించలేదు. క్లీనింగ్ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి దాన్ని దీపం పెట్టుకుని కొంచెం పీస్ఫుల్ గా సెటిల్ అయ్యాను. ఈ టైంలో యూజువల్లీ నేను మా అమ్మ తమ్ముడితో మాట్లాడతాను. వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ డిన్నర్ ఫినిష్ చేసుకుని ఫ్రీగా ఉంటారు, సో నా బ్రేక్ఫాస్ట్ టైం కి వాళ్ళతో మాట్లాడడం ఒక కంపెనీలా ఉంటుంది. ఏవో అలా స్మాల్ అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఉంటాము. నార్మల్ గా రోజు మాట్లాడితే ఏం స్పెషల్స్ ఉంటాయి అయినా కూడా రోజు కాల్ చేస్తాను తప్పకుండా. జస్ట్ క్యాజువల్ గప్పాలు కొట్టుకుంటాం అనమాట ఫర్ సమ్ టైం. అయితే ఈ రోజు ఐ వాంటెడ్ టు మేక్ సగ్గుబియ్యం వడియాలు. సో దాని రెసిపీ ఏంటి, ఎలా చేయాలని కనుక్కుంటున్నాను. యాక్చువల్ గా నేను మా అమ్మని అడిగిన ప్రతి రెసిపీ ఎండ్ రిజల్ట్, టెక్స్చర్, షేప్, సైజ్ అన్ని నాకు తెలిసే ఉంటాయి. ఒకవేళ నేను సొంతంగా చేసుకున్నా సరిగ్గా రాలేదని అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అయినా కూడా సేఫ్ సైడ్ కి కనుక్కొని పెట్టుకుంటాను, ఎందుకంటే బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ కదా. ఇదేంటి ఇప్పుడే తిని మళ్ళీ వంటిట్లో దూరింది అనుకోకండి. అడల్టింగ్ లో నేను ఎక్స్పీరియన్స్ తో నేర్చుకున్నది ఏంటి అంటే అది ఇదే. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడే ఎవడు వంట చేస్తాడులే అనుకొని చిల్ అయిపోతే నిజంగా మళ్ళీ ఆకలి వేస్తే టైంకి వంట చేసుకునే ఓపిక కూడా ఉండదు. సో నాకు నేనుగా నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే ఆకలి లేకపోయినా వెళ్ళి వంట చేసుకుంటే ఆకలి వేసే టైంకి తిండి ఉంటుందని. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ హ్యాండిల్స్ కి అన్నిటికీ మీ సుమచిత్రాలనే ఉంటుంది. సో నేను రీసెంట్ గా పెట్టిన ఊరు మిరపకాయలు వితౌట్ సన్ డ్రాయింగ్ అనే రీల్ కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి అక్రాస్ ఆల్ హ్యాండిల్స్. సో దాంట్లో కొంతమంది DMs ఇంకా కమెంట్స్ లో వడియాలు ట్రై చేయండి అన్నారు. సో వాళ్ళ కోసమే కాకుండా నేను కూడా ఊరు మిరపకాయల ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతే నెక్స్ట్ వడియాలే అనుకున్నాను. అందుకే ఈరోజు సగ్గుబియ్యం వడియాలతో పాటు ఇంకో బ్యాచ్ ఆఫ్ ఊరు మిరపకాయలు కూడా ప్రెప్ చేసేసుకుంటున్నాను. ఈ రెండు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకే లైట్ గా లంచ్ ప్రిపరేషన్ కి జీరా రైస్ అనుకుంటున్నాను. ప్లస్ ఫ్రిడ్జ్ లో 2 days అయింది గోంగూర తెచ్చుకొని, ఇంకా ఎక్కువ డేస్ ఉంటే పాడైపోతుందని ఫస్ట్ దాంతో గోంగూర పచ్చడి చేసేసుకుంటున్నా. ఈసారి మా కొత్త రోట్లో రోటి పచ్చడిలా వేసి రుబ్బుతాను. నాకు మీరు గోంగూర పచ్చడి 365 days పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి తినమన్నా కూడా హ్యాపీగా తింటాను. ఏ విసుగు రాదు నాకు. అంత ఇష్టం నాకు గోంగూర పచ్చడి అంటే. దాని తర్వాత చింతకాయ పచ్చడి నెక్స్ట్ వస్తుంది అనమాట. కానీ నాకు నేనుగా ఇక్కడ చింతకాయ చేసుకునే స్కోప్ అంత ఉండదు, కానీ గోంగూర మాకు ఎప్పుడు ఇండియన్ స్టోర్ లో దొరికినా వెంటనే తెచ్చేసుకుంటాను అనమాట ఇంటికి. ఓకే, సో ఇప్పుడు జీరా రైస్ చేసుకుంటూ ఉంటే నేను వాడే ఒక స్మాల్ టిప్ ఏంటంటే 3 spoons ఆఫ్ జీరా కి 1 spoon ఆఫ్ షా జీరా రెండు కలిపి నేను వాటర్ లో నానబెట్టుకుంటాను. దీంతో గుడ్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్ గా మనం కుక్ చేసుకుంటున్నప్పుడు నేతిలో వేయిస్తాం కదా జీలకర్రని, అప్పుడు స్మెల్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట, ఫ్లేవర్ ఇంకొంచెం బాగా పడుతుంది రైస్కి అని అంటారు. సో ఎప్పుడైతే నేను ఇది చేయడం మొదలెట్టానో నాకు జీరా రైస్లో డెఫినెట్గా ఫ్లేవర్ తేడా అయితే తెలుస్తూ ఉండింది. ప్లస్ జీరా రైస్కి మనం ఏదైనా బాస్మతి వాడచ్చు, లేకపోతే సోనా మసూరి అయినా వాడచ్చు. ఏది చేసినా కూడా దాంట్లో ఉడికించేటప్పుడు లైట్గా ఆయిల్ ఇంకా సాల్ట్ వేసుకుంటే రైస్ స్టిక్కీగా రాదు. సో రైస్ నేను ఆల్రెడీ ఇన్స్టాపాట్ లో పెట్టేసుకున్నాను. మీన్ వైల్ ఏం చేస్తున్నానంటే గోంగూర పచ్చడిని రుబ్బేస్తున్నాను నా కొత్త రోట్లో. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా తీసేసి స్క్రేప్ అవుట్ చేసేసి గోంగూర పచ్చడిని తీసేసుకొని ఒక కప్లో వేసేసుకుంటాను. అయితే రోల్ క్లీనింగ్ కూడా అడిగారు కొన్ని మంది. అది నేను ఏం చేసుకుంటానంటే ఏదైనా పచ్చడి చేసుకున్న వెంటనే దాంట్లో వెంటనే నీళ్లు పోసేసి ఉంచేస్తాను ఒక 2 minutes. దాని తర్వాత ఆ నీళ్ళంతా తీసేసి లైట్ గా సోప్ వేసి స్క్రబ్ చేసుకొని ఇట్లా అడుక్కుంటాను అనమాట. అలా వాష్ చేసిన వెంటనే ఇలా ఒక డ్రై క్లాత్ తో తుడిచేసి ఇంకా నేను సైడ్కి పెట్టేస్తాను.
నాకు పర్సనల్లీ రోల్ కొనుక్కోవడానికి రీజన్ ఏంటి అంటే మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం కుకింగ్ చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. అండ్ మా ఇంట్లో ఒక సింపుల్ రూల్లా ఉంటుంది, ఏదైనా ఒక ఐటెం పర్ఫెక్ట్గా చేయాలంటే దానికి కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీకి మా దగ్గర ఫిల్టర్ ఉంది, పర్కులేటర్ ఉంది, ఈవెన్ ఎస్ప్రెసో మెషిన్ కూడా ఉంది. ఇంకా రోల్ గురించి చెప్తే చాలా రోజుల నుంచి ఒక రీజన్ ఉంది. దోసకాయ కానీ బీరకాయ కానీ లాంటి పచ్చళ్ళు మిక్సీలో చేస్తూ ఉంటే అసలు సరిగ్గా రావట్లేదు. బట్ అదే మిక్సీ స్మూతీస్కి షేక్స్కి మాత్రం బాగా పనిచేస్తుంది. కానీ దానికోసమని ఒక కొత్త మిక్సీ కొనడం ఎందుకు, జస్ట్ అథెంటిక్ పచ్చడి ఫీలింగ్ కోసం రోలే కొనేసుకుందామని చూస్తూ ఉన్నాము. బట్ ఫైనల్లీ ఒకటి నచ్చేసి కుదిరిపోయి ఇంకా తీసేసుకున్నాము. ఇంకా రోలు కొన్నప్పటి నుంచి అయితే వీఆర్ యూజింగ్ ఇట్ క్వైట్ ఎ లాట్ అండ్ ఆనెస్ట్లీ వెరీ హ్యాపీ విత్ ద పర్చేస్ యాజ్ వెల్. ఇక్కడ సగ్గుబియ్యంని నేను చాలా ఎక్సైట్మెంట్తో కొంచెం ఎక్కువ సోక్ చేసుకున్నాను. బట్ అవెన్లో స్పేస్ లేదు అనమాట అంత బ్యాచ్ని డ్రై చేయడానికి. సో కొంచెం తీసేసుకొని నెక్స్ట్ డేకి సగ్గుబియ్యం కిచడీలా చేసుకుందామని పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. ప్యారల్గా ప్రోటీన్ కోసం కొంచెం పన్నీర్ కూడా సాటే చేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్. కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ కిచెన్ మసాలా వేసేసుకొని ఈ పన్నీర్ని అంతా మ్యారినేట్ చేసుకొని ఎయిర్ ఫ్రై చేసేసుకుంటాను. లిటరల్లీ ఒక 5 minutesలో అయిపోతుంది నాకైతే. ఆల్రెడీ ఇందాక కుక్ చేసుకున్న రైస్ కూడా నాది రెడీ అయిపోయింది. సో జీరా రైస్కి చాలా సింపుల్గా నేను జింజర్, గార్లిక్ ఇంకా ఆనియన్స్ని చాలా చిన్న పీసెస్లో కట్ చేసుకున్నా. దాంట్లోనే ఇందాక సోక్ చేసుకున్న జీరా అంతా వేసి సాటే చేసేసుకున్నాను ఘీలో. కొంచెం క్యాష్యూస్ కూడా వేసేసుకున్నా. ఫైనల్లీ ఉడికించుకున్న అన్నము వేసుకొని సాల్ట్ ఇంకా పెప్పర్ అడ్జస్ట్ చేసుకొని జస్ట్ కొంచెం సాటే చేసుకున్నాను. సో ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి రైస్ని అంతా. సో సూపర్ ఉంటుంది అనమాట, ఢాబా స్టైల్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు అటువైపు పెద్ద గిన్నెలోనే నా సగ్గు బియ్యం రెడీ అయిపోయింది. దాంట్లో సింపుల్గా సాల్ట్, జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఒకటే వేసుకున్నాను. అది చల్లారడానికి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ లోపు నేను లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, అది తినేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఇంకా వడియాలు అవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉండింది. సో ఆ సాంబార్ ఇంకా ఇందాక చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని లంచ్ ఫినిష్ చేసేసుకుంటాను. ఈరోజు లంచ్ మాత్రం యూజువల్లీ నేను టీవీ చూస్తుంటేనే తింటాను. కానీ ఈరోజు మాత్రం మా హస్బెండ్ ఆఫీస్ ట్రిప్లో ఉన్నారు కదా, సో తను కాల్ చేశారన్నమాట. సో తన వైపు అప్డేట్స్ అవన్నీ ఇస్తూ మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు. సో అలా మాట్లాడుకుంటూ నా లంచ్ ఫినిష్ చేశాను. సో ఈ లోపు నేను చేసుకున్న సగ్గు బియ్యం వడియాల పిండి కూడా చల్లారిపోయింది, అంటే లూక్ వామ్గా ఉంది. నేను ఊరొరకాయలు చేసిన ప్రాసెస్ మీరు చూసి ఉంటే ఇప్పుడు ఏం చేస్తానో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో నా దగ్గర ఉన్న 3 బేకింగ్ ట్రేస్లో ఇలా బటర్ పేపర్ వేసుకొని నేను చేసుకున్న పిండిని వడియాల్లాగా పెట్టేసుకున్నాను. నాకు పిండి చాలా రైట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. వేడిగా ఉన్నప్పుడు కొంచెం జారుగా ఉన్నా చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది. ఇంకా అప్పుడు పెట్టుకుంటే వడియాలు అంత స్ప్రెడ్ అవ్వకుండా ఎలా వేస్తే అక్కడే ఉండేలా వస్తాయి. ఇందాక నేను చెప్పాను కదా షార్ట్స్లో ఊరుమిరపకాయలు సన్ డ్రాయింగ్ లేకుండా చేసుకుంటే వైరల్ అయిందని. సో ఆ వీడియో కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి, అవి అడ్రస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్లీ ఎలాంటి వడియాలైనా ఆర్ ఈవెన్ ఊరుమిరపకాయలు ఇంట్లో చేసుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు అవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్లే. టైం వేస్ట్ అని అనుకున్నప్పుడు హాయిగా స్టోర్స్లో కొనేసుకోవచ్చు. నాకైతే చిన్నప్పటి నుంచి ఏ ఇయర్ మిస్ అవ్వకుండా సమ్మర్ అంటే ఇవన్నీ ఇంట్లోనే పెట్టేవాళ్ళము రైట్ ఫ్రమ్ మై అమ్మమ్మాస్ టైం. సో నాకైతే అది టైం వేస్ట్ లాగా అయితే అనిపించదు. అండ్ ఐ వుడ్ లవ్ టు టేక్ దిస్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ జనరేషన్స్. నేనైనా మా కజిన్స్ అయినా ఎప్పుడెప్పుడు వడియాలు పెడతారా, ఆ ప్రాసెస్ చూసి ఎప్పుడు ఎండితే చేసుకుందామా అని ఎక్సైట్మెంట్ తోనే ఉండేవాళ్ళం. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ టైం వేస్ట్ ఫర్ మీ. సెకండ్లీ ఎండలోనే డైరెక్ట్గా డ్రై చేయొచ్చు కదా అని అడిగారు. సో నేనైతే ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను. ఇక్కడ ఎండలో పెట్టచ్చు, బట్ మేము ఉండే క్లైమేట్ చాలా హ్యూమిడ్. మాకు బాల్కనీ ఉన్నా అక్కడ పెట్టే స్కోప్ ఉన్నా కూడా వచ్చే ఎండ సరిపోదు. లాంగ్ డ్యూరేషన్స్ అండ్ అన్ఇంటరప్టెడ్ సన్ కావాలి, అప్పుడే ఎండుతాయి. లేకపోతే నేను అంత కష్టపట్టి పెట్టినా కూడా అవి సరిగ్గా ఎండకపోతే మొత్తం రా మెటీరియల్ వేస్ట్, ఇంకా టైం వేస్ట్ కూడా అయిపోతుంది. అందుకే సన్ కి ఆల్టర్నేటివ్ గా ఈ అవెన్ ఐడియాని వాడుకుంటున్నాను నేను. అండ్ ఆనెస్ట్లీ అవెన్ లో అయితే నాకు పర్ డే 4 to 5 hours పడుతుంది, అంతకు మించితే టైం పట్టదు. సో ఇట్స్ స్టిల్ టైం ఎఫిషియంట్. సో నెక్స్ట్ ఎనర్జీ గురించి. సో అవెన్ అయితే కరెంట్ ఎక్కువ లాగుతుంది కదా అని కొన్ని మందికి డౌట్ ఉండింది. సో నేను అవెన్ ని 170 degrees Fahrenheit అంటే 75 degrees Celsius లో పెట్టుకున్నాను. మనకి వాటర్ బాయిల్ అవ్వడానికి 100 degrees కావాలి. కానీ కంపేర్ చేస్తే డిహైడ్రేటింగ్ కే టైం ఎక్కువ పడుతుంది. ఐ గెట్ ఇట్. కానీ ఎవ్రీ మంత్ ఇలా కూర్చొని నేను చేసుకోం కదా, ఎప్పుడో ఇయర్లీ వన్సే కాబట్టి ఇట్స్ ఫైన్. ఆల్సో అవెన్ కి ఇనఫ్ వెంటిలేషన్ ఇచ్చి నేను మానిటర్ చేస్తూ ఉంటాను క్లోజ్లీ. సో ఇట్స్ సేఫ్ ఆల్సో. అవెన్ ని ఎలా వాడాలో తెలిసిన వాళ్ళు, ఇంట్లోనే వడియాలు అవి చేసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోవచ్చు. సో ఈ రోజు చేసుకున్న సగ్గు బియ్యం వడియాలు అండ్ ఇంకో ఊరుమిరపకాయల బ్యాచ్ నేను అవెన్ లో పెట్టేసుకున్నాను. టైం అరౌండ్ 12 అయింది. సో 2 to 4 is మై టైం అనమాట. నేను నాకుగా రిలాక్స్ అయ్యే ఒక సీక్రెట్ టైమ్ లా ఫీల్ అవుతాను. సో ఆ టైంలో నేను యూజువల్లీ ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటాను, లేకపోతే టీవీ చూసుకుంటాను, వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను, ఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏమైనా స్క్రిప్ట్స్ అలా రాసుకుంటూ ఉంటాను. నాకు మార్నింగ్ యాక్టివిటీస్ నుంచి వైండ్ డౌన్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది ఈ టైం. వెదర్ బాగుందని కాసేపు బయట
బయటకు వచ్చి మా కమ్యూనిటీలోనే ఉన్న జిమ్కి వచ్చారు. అయితే రోజు జిమ్కి వెళ్తానా అంటే అస్సలు కాదండి. ఈ ఒక్క విషయంలో అయితే నన్ను నేను ఎగ్జాంపుల్గా తీసుకోను. సో యాజ్ అ ఉమెన్ నా మంత్లీ సైకిల్ బేసిస్ చేసుకుంటే నా ఎనర్జీ లెవెల్స్ సేమ్గా ఎవ్రీడే ఉండవు. దేర్ ఆర్ డేస్ వేర్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ లైక్ టుడే. కొన్ని డేస్ అస్సలు ఏం చేయాలని ఉండదు, ఈవెన్ బేసిక్ కుకింగ్ కూడా చేయాలనిపించదు. అండ్ ఫ్యూ డేస్ జస్ట్ ప్లెయిన్ లేజీగా ఉంటానన్నమాట. ఏది ఏమైనా కొంచెం నన్ను నేను పుష్ చేసుకొని జిమ్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ దీస్ డేస్. నా టార్గెట్ వీక్కి 4 days, కానీ వీక్కి 1 or 2 వెళ్ళడమే చాలా ఎక్కువ. ఏదో ఒక రీజన్తో స్కిప్ చేసేస్తూ ఉంటాను. ఇందాక చెప్పినట్టు ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ దిస్ ఏరియా బట్ ఆల్సో బీయింగ్ ఈజీ ఆన్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను ఎర్లీ 30sలో ఉన్నాను. సో ఈ టైంలో వీల్ గెట్ రియలైజేషన్ అనమాట, మనకు కొంచెం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, వెయిట్ లాస్ కంటే కూడా స్టామినా ఎనర్జీ బూస్టప్ అవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ డే ఇన్ డే అవుట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, గ్రాసరీస్ తెచ్చుకుంటున్నప్పుడు మనకు ఆ ఎగ్జాషన్ ఇంకా అలసట ఉండకూడదని. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవడానికే టైం పడుతుంది. సో ఐఎమ్ స్టిల్ గెటింగ్ దేర్. ఫర్ నౌ ఇట్స్ బేబీ స్టెప్స్. ఈరోజు అయితే నేను అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకున్నాను. ఒక 4 to 5 డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేశాను. దాని తర్వాత ఒక 20 minutes ఆఫ్ కార్డియో చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. మేము ఉండే ప్లేస్లో జిమ్కి వెళ్ళడం రావడం కంటే జిమ్లో ఉండి వర్కౌట్ చేయడమే సుఖం అనిపిస్తుంది. బయటకు వెళ్తే ఎయిర్ చాలా హెవీగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ హ్యూమిడ్ ప్లేస్, ప్లస్ లాట్స్ ఆఫ్ ట్రీస్ కూడా ఉంటాయి అండ్ హిలీ టెరైన్ ఇది. అందుకే ఇంటికి వచ్చి రాగానే కొంచెం చల్లగా కోకోనట్ వాటర్ తాగేస్తున్నాను. కర్క్లాండ్ బ్రాండ్ ఇది. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ కొంటూనే ఉంటారు, బట్ నా ఫేవరెట్ ఇది కోకోనట్ వాటర్. ఎగ్జాక్ట్ అదే టేస్ట్లో ఉంటుంది, నో ప్రిజర్వేటివ్స్, నథింగ్. చాలా చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి, కాస్కోలో అమ్ముతూ ఉంటారు. ఇక్కడితో ఇంకా నా డే ఆల్మోస్ట్ ర్యాపప్ చేసేసుకుంటూ ఉంటాను. మెయిన్ టాస్క్ ఏంటి అంటే డిష్ వాషర్ అన్లోడ్ ఇంకా లోడ్ చేయడం. నేను 2 ఒకటేసారి చేసేసుకుంటాను అనమాట. లోడ్ చేయాలన్నప్పుడు అన్లోడ్ కూడా చేసేసి వెంటనే ఆ రోజుకి వాడిన యుటెన్సిల్స్ అన్ని లోడ్ చేసేస్తాను. డేకి ఎండ్లో పెట్టుకుంటాననేమో కానీ ఈ టాస్క్ అంటే నాకు చాలా చాలా చిరాకు. మా హస్బెండ్ ఇంట్లో ఎండ్ ఉంటే షేర్ చేసుకునే వాళ్ళం డ్యూటీస్, బట్ ఈరోజు తను లేరు కాబట్టి నేనే చేసుకోవాలి. యూజువల్లీ ఇదే టైంకి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం మేము కలిసి. బట్ ఈరోజు మార్నింగ్ నేను ఆల్రెడీ చేసుకున్న జీరా రైస్ కొంచెం ఉండిపోయింది. సో అదే ఇంకా డిన్నర్కి తినేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆల్సో ఆఫ్టర్నూన్ డీహైడ్రేషన్ పెట్టిన వడియాలు కూడా తీసేసుకుంటున్నాను. అసలు బటర్ పేపర్ వేసినందువల్ల ఏమో కానీ వడియాలు చాలా ఈజీగా వచ్చేసాయి. అండ్ పైన లేయర్ మాత్రం ఆల్మోస్ట్ 80 to 90% డ్రై కూడా అయిపోయింది. కింద లేయర్ మాత్రం డ్రై అవ్వలేదు ఇంకా. సో అందుకే అవి తీసి మళ్ళీ రివర్స్ పెడుతున్నాను, సో దట్ నెక్స్ట్ డే నేను డ్రై చేసుకోవచ్చు అని. బట్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. ఎంత బాగా వచ్చాయో అసలు వడియాలు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు రిజల్ట్ చూసి. ఇవి కంప్లీట్గా డ్రై అయ్యాక ఒకసారి నూనెలో ఫ్రై చేసి ఎలా వచ్చాయో కూడా ఖచ్చితంగా చూపిస్తాను మీ అందరికీ. దట్స్ ఆల్ అండి. దిస్ ఇస్ హౌ మై డే వాజ్. ఈరోజు ఇవి చేయాలనుకున్నాను, ప్లస్ మీ అందరికీ కూడా నా డే ఎలా ఉంటుందో చూపించాను. సో డెఫినెట్లీ ఇట్ వాస్ వెరీ ప్రొడక్టివ్ ఫర్ మీ. ఐ రియలీ హోప్ మీరు కూడా ఈరోజు ఈ మినీ జర్నీ నాతో పాటు ఎంజాయ్ చేశారని. ఇక్కడి వరకు చూసి మీకు ఇలాంటి వీడియోస్ ఆర్ ఇంకా ఏదైనా కొత్తగా ఐడియాస్తో నా వీడియోస్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా నేర్చుకొని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. హోప్ఫుల్లీ మీ అందరినీ త్వరలోనే నా వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సీ యూ. అందరికీ బాయ్ బాయ్. టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.